హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ సార్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నెంబర్ 69 ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ. ఆర్ఆర్ మ్యాచ్ గెలిచి క్వాలిఫై అయిపోయింది 4కి. అలాగే ముంబై మ్యాచ్ ఓడిపోయింది. వాళ్ళైతే సేమ్ ప్లేస్లోనే కంటిన్యూ చేస్తారు 9th ప్లేస్లోనే. అలాగే ఎవరేం మిస్టేక్ చేశారు, ఎవరు బాగా ఆడారు అనేది జోఫ్రా ఆర్చర్ చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. అలాగే అది మాట్లాడుకుందాం ఈ వీడియోలో, ఫుల్ వీడియోలో. ఓకేనా? ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకునింది ముంబై ఇండియన్స్. స్టార్టింగ్ అయితే ఇప్పుడు ఆర్ఆర్ అయితే ఏమంత అగ్రెసివ్గా అనిపించలేదు. టీంలో మొత్తంలో అయితే ఎవరే కానీ అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చేసి 50-60 రన్స్ కొట్టినట్టు అయితే లేదు. కానీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు. ఈ పొద్దు వైభవ్ సూర్యవంశీ అయితే ఏం ఆడలేదు, జస్ట్ 6 balls 4 runs వేసి అవుట్ అయిపోయాడు. దీపక్ చహర్ దాంట్లో తను చాలా బాగా వేసినాడు. కానీ తను నిలబడిన 4 overs తనకైతే స్ట్రైక్ రాలేదు. ఎక్కువ జైస్వాల్ స్ట్రైక్ తీసుకున్నాడు. తను కూడా అంత పెద్ద నాకేం ఆడలేదు. తను కూడా జస్ట్ 17 balls 27 runs కొట్టాడు. ఒక 4 ఉంది, 3 6 ఏమో ఉన్నాయి. తను కూడా మరి అంత పెద్ద అగ్రెసివ్గా అయితే ఏం అనిపించలేదు. బ్యాటింగ్ అయితే పర్లేదు, బాగా ఆడాడు. జస్ట్ 158 runs మాత్రమే. అలాగే తర్వాత జురైల్ కూడా వచ్చాడు, కానీ తను కూడా జస్ట్ ఒక స్మాల్ నాక్, జస్ట్ 26 balls 38 runs ఆడాడు. 2 6లు ఉన్నాయి, 3 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 150 ఆ మధ్యలో ఉంది. అలాగే పరాగ్ కూడా అయితే అంతగా ఏం ఆడలేదు. 8 balls జస్ట్ 14 runs చేశాడు అంతే. ఒక 6 2 4s ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 190+ ఉంది అంతే. అలాగే దర్శన్ షన్కా తను కూడా చాలా బాగా ఆడాడు ఈ మ్యాచ్లో, కానీ రన్అట్ అయిపోయాడు అన్ఎక్స్పెక్టెడ్లీ. తను రన్అట్ కాకపోతే బాగుండేది. 15 balls 29 runs కొట్టాడు. 3 6లు ఉన్నాయి. తను 193 స్ట్రైక్ రేట్తో ఆడాడు. కానీ ఏంటంటే తను రన్అట్ అయిపోయాడు. మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ఒక బెనిఫిట్ ఏం జరిగిందంటే, వాళ్ళు తీసుకున్న జోఫ్రా ఆర్చర్ జడేజా కంటే దూబే కంటే ముందే తను పంపించారు. అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. తను జస్ట్ 15 balls 32 runs కొట్టాడు. అలాగే 3 6లు ఉన్నాయి, ఒక 4 ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 200+తో ఆడాడు. అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇప్పుడు చాలా వరకు చెప్పాలంటే ఒక 40% తనే మ్యాచ్ని ఆర్ఆర్కి గెలిపించి పెట్టాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కూడా చాలా ఫోర్స్ ఆపాడు. తను గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగుండింది ఇప్పుడు. అలాగే చూసుకుంటే తర్వాత రవీంద్ర జడేజా తను ఇప్పుడు ఎంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. మామూలుగా అయితే ఫస్ట్ స్క్వాడ్లో లేడు, కానీ ఎంపాక్ట్ ప్లేయర్లో ఉన్నాడు. ప్యాడ్స్ అయితే కట్టుకున్నాడు. కానీ తనకంటే ముందే జోఫ్రా ఆర్చర్ వచ్చాడు. తనైతే పర్లేదు, చాలా బాగా ఆడాడు. తర్వాత వచ్చిన జడేజా కూడా పర్లేదు, బాగా ఆడాడు. 11 balls 19 runs కొట్టాడు. 3 4లు ఉన్నాయి. అలాగే ఏంటంటే లాస్ట్ ఓవర్ వేసిన దీపక్ చహర్ ఆ ఓవర్లో నో బాల్ వేయడం వల్ల తను అవుట్ అయినా కానీ నాట్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 boundaries వచ్చాయి. అలాగా ఆ ఓవర్లో స్కోర్ కూడా పెరిగింది. అలాగే బర్గర్ కూడా బాగా ఆడాడు. జస్ట్ 3 balls 3 runs కొట్టాడు. లాస్ట్లో వచ్చిన రన్సే కొంచెము ఎక్కువ లీక్ చేశారు. లాస్ట్లో రన్స్ కొంచెము 19th over కానీ 20 over కానీ ఆ రన్స్ ఎక్కువ లీక్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. బౌలింగ్ అయితే ఎవరు అంతగా మరీ బాగా వేసినట్టయితే ఎవరు అనిపించలేదు. అందరూ రన్స్కి లీక్ చేశారు. అలాగే దీపక్ చహర్ అయితే 4 overs 43 runs ఇచ్చి 2 wickets తీశాడు. విల్ జాక్స్ పర్లేదు, బాగా వేశాడు. జస్ట్ 2 overs వేసి 12 runs ఇచ్చాడు, 1 wicket తీశాడు. అలా గర్వసన్ తనైతే ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినాడు. ఇప్పుడు జస్ట్ 3 overs 45 runs ఇచ్చాడు, 1 wicket తీశాడు. అలాగే షార్దుల్ ఠాకూర్ 4 overs 41 runs ఇచ్చి 2 wickets తీశాడు. తను కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. కార్బన్ బోస్ పర్లేదు, తను 4 overs వేసి 38 runs ఇచ్చి 1 wicket తీశాడు. బౌలింగ్ అయితే పర్లేదు, మరీ అంత అగ్రెసివ్గా అయితే మేము వేసినట్టు ఎక్కడ అనిపించలేదు. మరి బ్యాటింగ్లో కూడా వాళ్ళు కూడా 50s 70s కొట్టి అంత వన్ సైడ్ అనేది లేదు. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాటింగ్లో 30s 20s 90s 18s అలా కొట్టుకుంటూ వచ్చి వాళ్ళు కూడా మ్యాచ్కి 205 runs యాడ్ చేశాడు. 8 wickets కోల్పోయి. అలాగే పవర్ ప్లేలో 54కే 3 wickets పడిపోయాయి. కానీ అక్కడి నుంచి బాగా కంబ్యాక్ చేశారు. తర్వాత 15 overs 132 runs చేశారు. వాళ్ళ మధ్యన మంచి పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు ఆ పార్ట్నర్షిప్ రావడం వల్ల ఆ స్కోరు వచ్చాయి. అలాగే చూసుకుంటే 13 overs 119 మాత్రమే చేసినారు. 5 wickets కోల్పోయినాయి. 170 అయినా చేస్తారా లేదా, లేకపోతే ఇంకా కష్టమవుతుంది, అన్ని రన్స్ అని వస్తాయి రావా అనుకునేటప్పుడు జోఫ్రా ఆర్చర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి జడ్డు వాళ్ళిద్దరి వల్ల ఆ లాస్ట్లో రన్స్ రావడం వల్ల 205 runsకి రీచ్ అయ్యారు. లాస్ట్ 5 overs 70 runs చేశారు. 72 17 లాస్ట్ 5 overs 73 runs చేశారు. అది వాళ్ళకు మంచి ప్లస్ అయింది. లేకపోతే కొంచెం టఫ్ అయింది. 180 90 200లో బిలో నింటే ఆల్మోస్ట్ ఆల్ ముంబై ఇండియన్స్ కూడా చేసేటోళ్ళు. కానీ ఇంకా 1 runs వాళ్ళు కొంచెం ఎక్కువే చేశారు. అలాగే తర్వాత ముంబై ఇండియన్స్ చేజింగ్లోకి దిగినప్పుడు రోహిత్ శర్మ ఫస్ట్ బాలే తను డకౌట్ అయిపోయాడు. రన్స్ అయితే ఏం చేయలేదు.
జోఫ్రా ఆర్చర్ ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. ఫస్ట్ స్పెల్ జస్ట్ తను 4 ఓవర్స్ వేసి జస్ట్ 17 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ చేశాడు. చాలా బాగా బౌలింగ్ వేసినాడు. అలాగే విల్జాక్స్ బ్యాటింగ్లో పర్లేదు, మరి అంత కిక్ నాక్ కాకపోయినా ఒక జస్ట్ నాకు మాత్రం ఆడాడు. అలాగే దాని తర్వాత రాయల్ రికల్టన్ అయితే తను కూడా అంతగా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు. తను కూడా జస్ట్ 12 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత నమ్మర్దీర్ తను కూడా ఆర్చర్ వేసిన ఒక బాల్కి తను కూడా అవుట్ అయిపోయాడు. ఆర్చర్ అయితే బౌలింగ్ అయితే చాలా బాగా వేసినాడు. ఇప్పుడు బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ చాలా బాగా వేసినాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ట్రై చేశాడు కాసేపు. సూర్యకుమార్ యాదవ్ అలాగే హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరి మధ్యన ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు ఏమైనా ఒక టైంలో మ్యాచ్ను గెలిపించే విధంగా తీసుకొని వెళ్తున్నారు అనిపించింది. వాళ్ళిద్దరు అయితే చాలా బాగా ఆడారు. 42 బాల్స్లో 60 రన్స్ వేశాడు సూర్య. ఫస్ట్ ఈ పొద్దు తను 50 చేశాడు. కొంచెం బాగా ఆడాడు పొద్దు. నాకు స్ట్రైక్ రేట్ కూడా 140+ ఉంది. అలాగే 4 సిక్స్లు ఉన్నాయి, 3 4లు ఉన్నాయి. తర్వాత జస్ట్ వీళ్ళు పవర్ ప్లేలోనే 49కి 4 వికెట్స్ కోల్పోయారు. తర్వాత వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. 38 బాల్స్లో 63 రన్స్ పార్ట్నర్షిప్ బాగా చేసినాడు. తిలక్ వర్మ అయితే ఈ మ్యాచ్ కూడా ఏం ఆడలేదు. తను ఈ మ్యాచ్ కూడా అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ ఒకసారి ఆడుతున్నాడు, ఒకసారి ఫెయిల్యూర్ మ్యాచ్లలో టఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆడి గెలిపిస్తాడు. మామూలుగా అయితే ఈ లాస్ట్లో 3 మ్యాచెస్ మళ్ళీ తను కూడా ఫెయిల్ అయిపోయాడు. అలాగే హార్దిక్ పాండ్యా తను కూడా వచ్చినప్పుడు చాలా మంచి టచ్లో అనిపించాడు. చాలా బాగా ఆడినాడు. జస్ట్ 15 బాల్స్లో 34 రన్స్ చేశాడు. 2 సిక్స్లు ఉన్నాయి, 3 4లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 200+ ఆడాడు. చాలా బాగా టచ్లో అనిపించాడు. ఉంటే మ్యాచ్ గెలుస్తుంది అనిపించాడు. ఒకనొక టైంలో జస్ట్ 15 లాస్ట్ 5 ఓవర్స్కి 54 రన్స్ ఎంతనో కావాలా. ఈక్వేషన్ అయితే వాళ్ళ హ్యాండ్లోనే ఉంది. అప్పుడే మంచి మరీ ఒక మూవ్ చేశారు కెప్టెన్ రియాన్ పరాగ్. జోఫ్రా ఆర్చర్ని తీసుకొచ్చారు 16 ఓవర్ జోఫ్రా ఆర్చర్ని తీసుకోవడం వల్ల హార్దిక్ పాండ్యా వికెట్ పడింది. ఆ హార్దిక్ పాండ్యా వికెట్ పడినాక ఆల్మోస్ట్ ఆల్ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఇంకా రాజస్థాన్కి గెలుపు ఆల్మోస్ట్ ఆల్ సెటిల్ అయిపోయింది. తర్వాత వచ్చిన శార్దుల్ ఠాకూర్ కానీ దీపక్ చాహర్ కానీ వాళ్ళేం పెద్దగా ఏం ఆడలేదు. దీపక్ చాహర్ ఒక 6 ఏమో కొట్టాడు. అంతకైతే ఏం పర్ఫార్మెన్స్ అయితే రాణించలేదు. కానీ బౌలింగ్ అయితే చాలా బాగా వేసినాడు జోఫ్రా ఆర్చర్. బౌలింగ్లో బ్యాటింగ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్లో వాళ్ళ టీంకి మ్యాచ్ను గెలిపించి పెట్టి దాన్ని ప్లేఆఫ్స్కి తీసుకుపోయాడు. అలాగే బౌలింగ్లో చూసుకుంటే యాండ్రీ బర్గర్, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, బర్గర్ పొద్దు రావచ్చు అని చెప్పి. తను కూడా పర్లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా 2 వికెట్లు అయితే తీశాడు. 4 ఓవర్స్కి 43 రన్స్ ఇచ్చాడు. ఓకే. తర్వాత రవీంద్ర జడేజా తను కూడా బౌలింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా 2 ఓవర్స్కి 24 రన్స్ ఇచ్చాడు. అలాగే తర్వాత చూసుకుంటే యశ్రాజ్ పుంజా తను కూడా వికెట్స్ తీసాయని కొంచెం రన్స్ అయితే లీక్ చేశాడు. 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చాడు. అలాగే బౌలింగ్ అయితే మిగతా వాళ్ళు కూడా చాలా బాగా వేశారు. శనక కూడా మంచి బౌలింగ్ వేశాడు. జస్ట్ ఒక 2 ఓవర్స్ వేసి 20 రన్స్ ఏమి ఇచ్చాడు. తను కూడా చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఫైనల్గా అయితే ఈ మ్యాచ్ ఆర్ఆర్ గెలిచి ప్లేఆఫ్స్కి వెళ్ళారు. 4th ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా పంజాబ్కి ఛాన్స్ లేదు. కానీ పంజాబ్ ఫస్ట్లో 6-7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచి 13 పాయింట్స్లో ఉండి అన్బీటబుల్గా 1 మంత్ టాప్లోనే ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ నుంచి కిందికి రాకుండా ఉన్నారు. కానీ ఫస్ట్ మ్యాచ్ కాదు, తర్వాత లాస్ట్ మ్యాచెస్లో 7 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్ మంచి టచ్లో అనిపించి గెలిచినా కానీ 15 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. వాళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడాల్సి వచ్చింది. మనం ఒకరిపైన ఆధారపడితే అది కష్టం కదా. మన సైగా మనం వెళ్ళాలి, కానీ ఒకరిపైన ఆధారపడడం వల్ల అది వచ్చేది ఏం లేదు. కానీ పంజాబ్ వాళ్ళు అయితే చాలా డిసప్పాయింట్స్ ఉంటారు. జస్ట్ లాస్ట్లో 6 మ్యాచ్లలో 1 మ్యాచ్ గెలిచినా కానీ బాగుండు అనుకుంటారు వాళ్ళు. కానీ అన్ని మ్యాచ్లు ఓడిపోయారు. అలాగే క్వాలిఫై 1లో ఆర్సీబీ జీటీ ఆడుతుంది. అలాగే క్వాలిఫై 2లో సన్రైజ్ హైదరాబాద్ రాజస్థాన్ ఆడుతుంది. అలాగే సన్రైజ్ హైదరాబాద్ అయితే కొంచెం కొంచెం హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆర్ఆర్తో ఉంది కాబట్టి. ఆర్ఆర్ మరీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అంటే ఈ ఒక మ్యాచ్లో వచ్చింది. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ ఓపెనర్స్ పైన లేకపోతే జోఫ్రా ఆర్చర్ పైన, వీళ్ళ ముగ్గురు పైన ఎక్కువ ఆధారపడతారు. జోఫ్రా ఆర్చర్ మంచి బౌలింగ్ పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తే వాళ్ళు మ్యాచ్లు గెలుస్తారు. అలాగే ఓపెనర్స్ వాళ్ళిద్దరు వైభవ్ సూర్యవంశీ కానీ జైస్వాల్ కానీ వాళ్ళిద్దరు మంచి నాక్స్ ఆడితే, కిక్ నాక్స్ ఆడి మంచి స్కోర్ చేస్తే గెలుస్తారు. లేకపోతే టీం మొత్తం ఇబ్బందులు పడతారు. తర్వాత పరాగ్ కానీ జురేల్ కానీ వాళ్ళు ఉన్నా కానీ మరీ అంత టచ్లో కొంచెం అనిపించదు. జడేజా కానీ వీళ్ళు మరీ అంత అనిపించారు. కానీ వాళ్ళైతే హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చూసుకుంటే కొంచెం వాళ్ళ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళ బ్యాటింగ్లో కానీ సన్రైజర్స్ బ్యాటింగ్లో కానీ క్లాసన్ కానీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, తర్వాత ఇషాన్ కిషన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు బాగా ఫామ్లో ఉన్నారు. అంటే వీళ్ళకైతే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతారు వీళ్ళతో మ్యాచ్ అని, నాకౌట్ మ్యాచ్ పడినప్పుడు. అలాగే ఆర్సీబీ జీటీ వాళ్ళు కూడా
బాగా హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు టాప్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఒక ఛాన్స్ ఉంటది. జీటీకి ఒకవేళ ఆర్‌సీబీ ఎవరు ఓడిపోయినా ఇంకొక ఛాన్స్ ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు క్వాలిఫైర్స్ ఆడి కప్ కొట్టింది ఒకే ఒక టీమ్, అది 2016లో డేవిడ్ వార్నర్ సన్‌రైజ్ హైదరాబాదే. మళ్ళీ మేబీ అదే రిపీట్ అవుతుందా లేకపోతే ఏమవుతుందో అనేది చూద్దాం. ఇప్పటికైతే ఈ పొద్దుతో నెక్స్ట్ ఆడే కేకేఆర్ మ్యాచ్ వాళ్ళు గెలిచినా గానీ వాళ్ళకేమి ఇంపార్టెంట్ ఉండదు. వాళ్ళు అనుకుంటారు ఫస్ట్‌లో 6 మ్యాచెస్ ఓడిపోయినా తర్వాత 7 మ్యాచెస్‌లో 6 మ్యాచెస్ గెలిచినా ఈ మ్యాచ్ గెలిచినా గానీ వాళ్ళకు యూజ్ ఉండకపోతది. కానీ పర్ఫార్మెన్స్ అనేది మధ్యలో అనేది కూడా ఇంపార్టెంట్ అనేది కొంచెం వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే చూద్దాం. ఈ తర్వాత ఈ రోజుతో లీగ్ మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఆర్ఆర్ అయితే 30 రన్స్‌తో ఈ మ్యాచ్‌ని గెలిచింది. ఓకే. ఇంతవరకు మన వీడియోని చూసుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.